మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వ వైద్యశాల దగ్గర హై టెన్షన్. ఇది హత్య, ఆత్మహత్య. ప్రభుత్వ వైద్యశాల దగ్గర ఉద్రికరణ చోటు చేసుకుంటుంది. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ వైద్యశాల నందు హై టెన్షన్ నెలకొనింది. పిచ్చివాండ్లపల్లి గ్రామం నందు ఓ 62 ఏళ్ల వృద్ధుడు ఓ చెట్టుకి ఉరివేసుకుని వేలాడటంతో కుటుంబ సభ్యులు అల్లకొల్లాలం. వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. ఓ వృద్ధుడు ఒక చెట్టు ఎక్కి ఎలా ఉరివేసుకుంటారనేసి ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఈ యొక్క సమస్యకి పోలీసులు ఏమి నిగ్గు తేల్చనన్నారు. హత్య, ఆత్మహత్య, ఇది పోలీసులు విచారణ అయితే దర్యాప్తు అయితే ముమ్మరంగా చేపట్టారు. మరిన్ని వివరాలు కుటుంబ సభ్యులను బంధువులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో యొక్క ప్రభుత్వ వైద్యశాల దగ్గరికి చేరుకున్నారు. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సమయం పడుతుంది. సమయం చెప్పి మీరు గ్రాప్ చేసి ఆయన వదిలేసి అంటే ఊర్లో దళితులందరినీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చంపేస్తా ఉంటే వాళ్ళ కోసం వాళ్ళు చచ్చిపోతా ఉంటే మీరు వాళ్ళ కోసం వాళ్ళకు ఇది మాట్లాడడం కరెక్ట్ గా సార్. నిజంగా మేము ఒప్పుకోలేదు సార్. అంటే మేము సార్ ఉన్న మెరిట్స్ ప్రకారం రేపు కోర్టులో కూడా కేసు నిలబడాలి కాబట్టి నిలబడదు సార్. ఇప్పుడు మీరు కేసు చేసింది మీరే కదా సార్. కేసు నిలబడచ్చు మీరే కదా సార్. మీరు పోస్ట్ మార్టం చేయకుండా ఉందిరా. పోస్ట్ మార్టం చేయించలేదు సార్. మీరు చెప్పండి సార్. పర్లేదు చెప్పండి. ఎందుకు మీరు ఇంతవరకు లేట్ చేశారు? అరెస్ట్ చేయాలి రెడ్డప్పనాయుని వెంటనే. అరెస్ట్ చేయాలి రెడ్డప్పనాయుని వెంటనే. మీ పేరు? రెడ్డమ్మ. మీ ఇంటి ఆయన పేరు? నరసింహలు. మీ ఊరు? పిచ్చిలోలపల్లి, పురుటిపల్లి గ్రామము, పిచ్చిలోలపల్లి. ఏం జరిగింది అసలు? ముందుగా మడక కట్టినాడు. టాక్ దుంతాంది. 8 దినాల బుద్ధి మడక దుంతాంది. మీరు దున్నేస్తున్నారు, మేము తడిపినలేదు, మాకు కరెంటు పావలము, మేము అవన్నీ సరి చేసుకోవాలి, కొంచెం దా వదులు అన్నా. దా వదిలేదని కాదు, వంకింటి పో అన్నాడు. నా వంకింటి ఎట్లా నేను పోయేది? నీళ్లు పోతాయి, కట్లుండాయి, మాన్లు ఉన్నాయి, ఎట్లా నేను పోయేది? వంకింటి నేను పాలేను, నాకు దా వదిలేయి అన్నా. నేను దా వదలను అన్నాడు. వదలకుంటే మేము ఎట్లా పోయేది, మేము ఎట్లా సేద్యం చేసేది అన్నా. పైన పో అన్నాడు. పైన మేము విమానంలో పోదుమా, పైన గడ్డలా మాకు సదనం చేసుకుని డబ్బులు లేవు. మీకు ఇట్లా సావుకారులు కాదు, మేము డబ్బులు లేవు, మాకు డబ్బులు లేవు కాబట్టి మా దా మాకు 7 వదులు. అది కానీ అది జైంట్ నెంబర్ మా ఇంటి అని చెప్పినాడు. నాకు జైంట్ నెంబర్ ఉందే అన్నాడు. నాకు తెలియదు. అది జైంట్ నెంబరే. వాళ్ళకి దావెట్లు ఉండేది, మనకు దావెట్లు లేని అన్నాడు. అది జైంట్ నెంబర్ అన్నా. నాకు మా ఇంటి అని చెప్పినాడు. ఇప్పుడు మా ఇంటి అని ఇటుకు వస్తే కోపం ఎక్కువ మాట్లాడతాం అయిపోతుంది. నేను వచ్చిన అది జైంట్ నెంబరా. జైంట్ నెంబర్లో నీకు తావు ఉండేది ఎట్లా, నాకు తావులేదు ఎట్లా అన్నా. అదంతా కుదరదు, ఇది పట్టా పక్కా భూమి, నేను వదలను అన్నాడు. పట్టా భూమిలో ఇది నీకు పట్టా, వీటికి నీకు పట్టా అనుకో. ఈ రాళ్ళు నాటినారు మొన్న, వీటికి రాళ్ళు నాటినారు, ఇది నీకు పట్టా, ఇది పరంపోగి, ఈ గడ్డంతా సదనం చేయనావు, ఈ గడ్డ రోజులు ఈ పక్క పట్టా భూమి అంటున్నావు కదా, ఈ పక్క వదులు, ఈ పక్కనే పోతాం గడ్డారేంటన్నా. ఆ పక్క వదిలేదానికి లేదు, పోతే వంకింటి బండి లేకపోతే పోవద్దు అన్నాడు. మళ్ళీ అమ్మ ఇంకెట్లా చేసేది అన్నా. నేను నిదానంగానే మాట్లాడినా, తప్పుగా మాట్లాడాల, తిట్లా నిదానంగానే అడిగిన. పెద్దోడు కదా తిట్టకూడదు అని. రెడ్డప్ప రెడ్డప్ప వాసిరెడ్డప్ప. మళ్ళీ 20 ఏళ్ళు అవుతాను నా బోరేసి. ఆ బుద్ధి నీటి చేయని కాడిపోతే గొడవే. మా ఇంటి నేను ఆ మార్గం నేను కిన్నే పోతా అంటే, గొయ్యించు ఆ టయానికి ఏం జరుగుతుందో నేను కిన్నే పోతా అంటే మొన్న మాసిపోయిన. మళ్ళా ఏం జరిగినాడో ఎంఆర్ఆవు దగ్గర పోయి నీ చేత వచ్చి చేసుకోపోన్నాడు. మళ్ళా గవర్నమెంట్ పోయి అడుక్కోపోన్నాడు. సరేలే గవర్నమెంట్ అడుక్కుంటాము, ఎంఆర్ఆవు దగ్గర పోతామని వచ్చేసినాడు. మళ్ళీ పోయినాడు, ఎంఆర్ఆవు దగ్గర పేపర్ ఇచ్చినాడు. కలెక్టర్ దగ్గర పోయినాడు. నిన్న మళ్ళా కలెక్టర్ దగ్గర పోవాలన్నాడు. నాతో కానీ చెప్పినాడు కాల. మళ్ళీ ఇంతటితో అయిపోతావు పోరా నువ్వు అన్నాడు. అట్లా అయిపోయినాడు. ఎక్కడున్నాడు? ఇంట్లోనే పండుకున్నాము, మా ఇంట్లోనే పండుకున్నాము. నిద్రపోయినా నేను. ఎప్పుడు లేచి వచ్చినాడు తెలియదు. మళ్ళీ మెలకు వచ్చాక చూస్తే లేడు. మా నమ్మేపు లేడు. నేను ఎక్కడ పోయాను తాళెడుతున్నామా, ఆడ ఆలాడుతాడు చేయను. అది దావలేనే, మా చేయను కాడు కానీ కాదు, ఇది దావా.
ఇది వంక దావ మా చేను కాటికి ఇట్లా ఎగబడాలా ఏడు చెట్టు ఉంది ఇది వాళ్ళే చేను అది పట్ట అంట బాగా పట్ట అంట పట్ట అంటాడు 7 చెట్టు ఉంది ఈ చెట్టు కింద ఏలాడుతున్నాడు నువ్వే చంపేసినావు నువ్వు అన్నేవు కదా మన అయిపోస్తావు అని నువ్వే చంపేసినావు నాకు అదే ఆ భూమి ఆ చెట్టు వాళ్ళదే ఆ చెట్టు కన్నే ఇట్లా ఎగబడాలి మా చేను కాడు దావ ఈ దావల చెట్టు ఉంది కట్టాడు ఆడే రావాల ఆ చెట్టు కాడ ఏలాడుతున్నాడు ఆ చెట్టుకి ఏలాడుతున్నాడు అంత రాత్రిలో ఎందుకు పోయినాడు మీరే చంపేవిచ్చినారు నువ్వు ఈనాడు అన్నావు కదా అయిపోతావు దీంతో ఇంతటితో అయిపోతావురా నువ్వు అన్నావు అట్లా అయిపోయినావు చంపేపించినాడు నా నిజంగానే చంపేపించినాడు నా మా ఆయన ఊరేసుకున్నా నిజంగానే వాడు చంపేయినాడు వాసిరెడ్డి చెప్పే చంపేపించినది ఇంకెవరు కాదు. నా పేరు రవణమ్మ మా నాన్న పేరు నరసింహ సార్. నా వారంలో తర్వాత గలాట జరిగింది. వారం ఏంటి దావింటి పోయేటప్పుడు వచ్చేటప్పుడు నీ అమ్మ నీ వాళ్ళు తిట్టా నీ వైపు వేస్తావు నేను పొడి చేస్తావు దావింటి పాలేవు నేను నిలుస్తుంది దావా నువ్వు ఎంఆర్ఓ వాళ్ళతో పిలుచుకోవు కలెక్టర్ పిలుచుకోవు ఎవరన్నా పిలుచుకొచ్చుకోవు నేను దా వదలను అని మాట్లాడినాడు. నా ముందరే మాట్లాడినాడు సార్ ఎంఆర్ఓ పిలుచుకో నువ్వు ఏటకన్నా పో నీకు దా వదలను నిన్ను చంపేస్తా ఈ దావింటి పో నేను అసలు సంబంధం లేదు అని చెప్పినాడు సార్. మళ్ళా రాత్రిలో ముందు రోజు వచ్చి నాకు ఏడ్చుకుని చెప్పినాడు. నేను దావింటి పోయేటప్పుడు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు నాకు గలాట చేస్తున్నాడు. గలాటతో ఈ దావింటి పాలేవు రాలేవు పొడి చేస్తాను నరికేస్తాను నేను నీ జలం ఉండదు ఇంతటితో అయిపోతావు నాకు చెప్పినాను నేనేమన్నా అయిపోయినా మన వల్లనే అయిపోతాను నాకు ఎవరు శత్రువు లేరు వాడు కూడా శత్రువు అని చెప్పినాడు సార్. చనిపోయేది అని కారణంగా చంపేసిండేది కూడా వాడు చంపేసింది కూడా మాకు అతని మీదనే మాకు అనుమానం ఉండేది. మాకు ఎవరు శత్రువులు లేరు అయిపో కూడా మాకు శత్రువులు ఉండేది. రెడ్డప్ప అయిపో మీద మాకు అనుమానం ఉంది సార్. ఆ భూమి కోసం గలాట చేస్తున్నది 20 ఏళ్ళ నుండి గలాట చేస్తానే ఉన్నాడు. మాకు దావ కావాలనేది గలాటకు వచ్చేది నిన్ను పొడి చేస్తాను నరికేస్తాను చెప్పేది ఇవే జరుగుతుండే సార్. మాకేం ఇట్లా కొనుక్కునేది కదా సార్. పరంపోగు అది మా తాత ఇచ్చిండేది మా తాత అమ్మిండేది అది మా భూమే ఆక్రించుకున్నాడు. ఇప్పుడు దావకి వెళ్ళలేదు దావ ఒక ఆటో బియ్యంత దావ వదలమంటే నరికేస్తా పొడి చేస్తా చంపేస్తాను అంటున్నాడు. మాకు అనుమానం ఉండేదంటే మా అప్ప చనిపోయిండేది కూడా వాళ్ళ చెట్టుకే ఉరేసినారు వాళ్ళ చెట్టు కిందనే చంపేసినారు. మా నాన్న సావాలనుకున్న మా భూమిలో చనిపోయిండు వాళ్ళ భూమిలోనే చంపినారు ఆడే అలగట్టినారు. వాని మీదనే నాకు అనుమానం ఉంది. రెడ్డప్ప మీదనే నాకు అనుమానం ఉంది సార్. మదనపల్లి మండలం పొన్నోటిపల్లి గ్రామం పిచ్చిలవాన్లపల్లికి సంబంధించిన ఒక దళితుడు నరసింహులు ఆయన ఈరోజు అక్కడ వాసి రెడ్డప్ప నాయుడు అనేటటువంటి ఆయనకు చెందినటువంటి భూమిలో ఉన్న నేరేడు చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ చనిపోవడం జరిగింది. దీని మీద అనుమానాస్పద మృతి పోలీసులు కట్టారు. దీని వెనకాల ఉన్నటువంటి పూర్వాపరాలు పరిశీలించకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి రెడ్డప్ప నాయుడు కుటుంబాన్ని కాపాడాలనేటటువంటి ఉద్దేశం పోలీసుల్లో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రెడ్డప్పకి నరసింహులకి గొడవ ఇప్పటిది కాదు, దాదాపు 10-15 సంవత్సరాలుగా. అంతకుముందు దళితులకు ఉన్నటువంటి డీకేటీ భూముల్లో వీళ్ళు మామూలుగా వేరుశెనగ వేసుకునే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో బోర వేసుకొని అక్కడ బాగా బోర్లో నీళ్లు వచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉంటే అది చూసి సహించలేనటువంటి రెడ్డప్ప నాయుడు ఆ పొలంలో పోనీయకుండా అడ్డు తగిలాడు. దాదాపు 10 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి వేధింపులకు వీళ్ళని గురి చేస్తా ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రెవెన్యూ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. దీని మీద మేము ఆటంకం కల్పిస్తా ఉన్నా సరే మా మీదనే మీరు వ్యతిరేకంగా పోతారా అని చెప్పి గతంలోనే ఇదే రెడ్డప్ప సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రెడ్డప్పతో సహా ఆ నరసింహులు మా భార్య మీద కొడవళ్లతో దాడి చేసినటువంటి ఘటన ఉంది. దాన్ని కూడా రాజీ చేసేటటువంటి ప్రయత్నం మదనపల్లి పోలీసులు చేశారు. ఇది చరిత్ర. అయితే గత 8 రోజులప్పుడు ఇదే విషయంగా దారిలో పోనీయకుండా అడ్డం తగిలి ఆయనకు ఆటంకం కలిగించినటువంటి దాంట్లో కూడా రెవెన్యూకి విన్నవిస్తే కూడా రెవెన్యూలు స్పందించలేదు. దీన్ని అక్కసుగా తీసుకున్నటువంటి రెడ్డప్ప నాయుడు కుటుంబ సభ్యులే ఆయన్ని చంపేశారని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నటువంటి విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద పోలీసులు సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఖచ్చితంగా ఈ కేసులో రెవెన్యూను కూడా భాగస్వామ్యం చేయాలి. రెవెన్యూ అధికారుల మీద ఆ రెడ్డప్ప
నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద SC/ST అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని CPM అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రెవెన్యూ వాళ్ళని ఎందుకు చేర్చాలి అంటే గత 10 సంవత్సరాలుగా ఒక భూమికి దారి కల్పించలేనటువంటి నిస్సహాయ స్థితిలో రెవెన్యూ ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రైవేట్ భూమికి దారి కల్పించాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ వాళ్ళ మీద లేదా? ఒకవేళ ప్రైవేటు వ్యక్తి భూమి దారి ఉంది, నాది భూమి దారిలో పోయేదానికి లేదని చెప్పి ఆటంకం కలిగిస్తే అవతల ఉన్నటువంటి వ్యక్తికి ఈజ్మెంట్ రైట్ ఉంది కదా, ఆ ఈజ్మెంట్ రైట్ మీరు ఎందుకు అమలు చేయలేదు? సబ్ కలెక్టర్కి ఎందుకు చెప్పలేదు? లేదా జాయింట్ కలెక్టర్కి దృష్టికి తీసుకెళ్లి అక్కడ దారి కల్పించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? అంటే దళితులు కాబట్టి వీళ్ళు ఏమి చేసుకోలేరు, వీళ్ళు ఎందుకు వీళ్ళకి సహాయం చేయాలా? అథవా అవతల వ్యక్తి బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు న్యాయం చేయాలనుకున్నారు తప్ప దళితుడి కుటుంబానికి దారి కల్పించాలనేటటువంటి కనీస స్పృహ కూడా లేకుండా రెవెన్యూ వాళ్ళు వ్యవహరించారు. అందుకనే తహసీల్దార్ మీద కూడా ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళిద్దరి మీద SC/ST అట్రాసిటీతో పాటు రెడ్డప్పనాయుడు కుటుంబం మీద హత్యాయత్నం కూడా నమోదు చేయాలి. ఇప్పటికే జరిగినటువంటి పరిణామం, ఈ ఆధారాలు ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా రెడ్డప్పనాయుడు కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే ఆయన చనిపోయినాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఈ కేసును హడావిడిగా నమోదు చేసినటువంటి పోలీసుల వైఖరి కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. పోలీసులు నిజాలను నిగ్గు తేల్చే విధంగా చేయాలని, అదేవిధంగా ఈ నరసింహుల కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని, ఇప్పటికైనా ఆ దారి సమస్యను పరిష్కారం చేసి ఆ రెడ్డప్పనాయుడు కుటుంబానికి ఖచ్చితంగా శిక్ష విధించాలి. ఈ నరసింహుల కుటుంబానికి న్యాయం చేయాలని CPM తరఫున మేము కోరుతాను. లేకపోతే ఖచ్చితంగా ఇది ఉద్యమంగా మారుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మదనపల్లి రూరల్ మండలం పొన్నోటిపాలెం గ్రామానికి సంబంధించినటువంటి పిచ్చలోలపల్లిలో మొన్న నైట్ ఎలకపల్లి నరసింహులు అనే అతను చెట్టుకు వేలాడుతూ చనిపోయి ఉండడం జరిగింది. దీన్ని పూర్వాపరాల్లోకి వెళ్ళినప్పుడు ఒక 20 ఏళ్లుగా అక్కడ వాచర్ రెడ్డప్ప అంటే రెడ్డప్ప నాయుడు అనే అతనికి ఈ దళితులకి మధ్య, నరసింహుల కుటుంబానికి మధ్య సమస్య ఉంది. వాళ్ళు బోరు వేసుకున్నారు, మంచిగా నీళ్లు వచ్చాయి దళితులకి. అక్కడికి వెళ్ళి వీళ్ళు మంచిగా పంటలు పెట్టుకొని బాగా ఉండడం ఇష్టపడినటువంటి వాచర్ రెడ్డప్ప అనే అతను వీళ్ళను రకరకాల వేధింపులకు గురి చేస్తా వస్తా ఉన్నాడు. ఇంతకు ముందే వీళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి భూమిని కూడా అతను లాగేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న భూమి కూడా DKT భూమి వీళ్ళకి, అది కూడా లాగేసుకోవాలన్నటువంటి దురుద్దేశం ఆయనకుంది. అందుకే రోడ్డు ఇవ్వకుండా వాళ్ళను నానా రకాల ఇబ్బందులు పెడతా వచ్చాడు. ఈ నేపథ్యంలో అనేక గొడవలు జరిగాయి. చాలాసార్లు వీళ్ళతో గొడవల మీతో దాడి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇతని మీద వాళ్ళ తమ్ముడు, ఇతను నరసింహులు మృతుడి తమ్ముడు ఈయన మీద కూడా ఒక రేప్ కేసు, తప్పుడు రేప్ కేసు పెట్టి అప్పుడు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఈ విధంగా చాలా కాలంగా ఈ కుటుంబాన్ని వాళ్ళు వేధిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులకి, MROలకి, సబ్ కలెక్టర్లకి, కలెక్టర్లకి వీళ్ళు అనేక సందర్భాల్లో పిటిషన్లు ఇచ్చారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాల్లో కూడా వీళ్ళు పిటిషన్లు ఇచ్చారు. ఏ అధికారి కూడా వీళ్ళ సమస్యను తీర్చలే. ఈరోజు రెడ్డప్ప నాయుడు చంపినాడు, లేదంటే అతనికి సంబంధించిన వాళ్ళు చంపేసి ఉంటారు అని మేము అనుమానం వ్యక్తం చేయడంలో ఎందుకు మేము అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నామంటే, గతంలో ఎన్ని పిటిషన్లు ఇచ్చినా అధికారులని మేనేజ్ చేసుకుంటా వచ్చినాడు రెడ్డప్ప నాయుడు. మాకు బాధితులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో 20 ఏళ్లుగా ఆ భూమి సమస్యను పడతా ఉన్నారు. భూమి సమస్య నేపథ్యంలోనే ఈ చావు కూడా, ఈ ప్రాణం పోయింది. దానికి కారణము రెవెన్యూ అధికారులే అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. వాళ్ళ నిర్లక్ష్యం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఆ గ్రామానికి పోయి అసలు రెడ్డప్ప నాయుడు అనే అతను ఎంత భూమి ఆక్రమించినాడు, ఎవరెవరు భూమి ఆక్రమించినాడు, వీళ్ళకి అసలు దారి ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడతారు, ఆ దారి ఎవరిది, ఈ విషయాలన్నీ కూడా రెవెన్యూ అధికారులు పోయి ఎంక్వైరీ చేసి రెడ్డప్ప నాయుడుకు నిజంగా ఉండే భూమి ఎంత ఉందో అతనికి ఇచ్చేసి మిగిలిన భూమిని పేదవాళ్ళకి, ఎస్సీలకి పంచేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రెండోది, ఆయన చంపేసినాడు అనే అనుమానం ఉంది కాబట్టి ఆయన అనుచరులు ఎవరైతే మా వాళ్ళు కంప్లైంట్లో ఇచ్చారో వాళ్ళందరి మీద ప్రస్తుతానికి 306 పెట్టాలి. రేపు ఇది వచ్చిన తర్వాత, PM రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా మర్డర్ అయి ఉంటుంది. అప్పుడు మర్డర్ కేసుగా దాన్ని కన్వర్ట్ చేయాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. SC/ST యాక్ట్ పెట్టి కాంపన్సేషన్ ఇవ్వాలి ఈ కుటుంబానికి, అది కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్. SC/ST యాక్ట్ పెట్టమన్నాం, వాళ్ళు పెడితే తర్వాత మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాంపన్సేషన్ కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.